వాళ్ళకి ఇచ్చే రాజు ప్రతాప్. తుంగతుర్తి రిపోర్టు కొద్ది క్షణాల ముందు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది. దాదాపు 7 పేజీల అందులో అందరి అభిప్రాయాలను జోడీకరించి స్థానిక శాసనసభ్యుడితో పాటు పార్లమెంటు సభ్యుడు మాజీ పార్లమెంటు సభ్యులు అట్లాగే ఇద్దరు మినిస్టర్లు జిల్లా ప్రెసిడెంటు సీనియర్ నాయకులు సీనియర్ కార్యకర్తలు 30-40 అందరి అభిప్రాయాలు జోడీకరించి అందులో రాసి పిసిసి ప్రెసిడెంట్ గారికి ఇవ్వడం జరిగింది. దాదాపు 7 పేజీల అందరి అభిప్రాయాలను రాసి ఇవ్వడం జరిగింది. ప్రెసిడెంట్ గారు డిసిషన్ తీసుకుంటారు. ఈ మధ్యలో అందరు టూర్స్లలో ఉన్నారు కాబట్టి ఇవ్వలేకపోయినాం, లేట్ అయింది. అందుకే ఈరోజు ప్రెసిడెంట్ గారు ఈరోజు ఇవ్వండి అని అడిగారు. అందుకే ఈరోజు వచ్చి ఇవ్వడం జరిగింది. అంటే ఒకరికి పాజిటివ్ ఒకరు నెగిటివ్ కాదు. ప్రతి ఒక్కరి నాయకుడి యొక్క పార్టీ ఎదుగుదలకు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడి యొక్క చేయేస్తేనే ఎదుగుతుంది. కాబట్టి అందరు అభిప్రాయాలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తీసుకొని రాయడం జరిగింది రిపోర్ట్లో. ఫస్ట్ ఎమ్మెల్యేది, తర్వాత ప్రయారిటీ ఎమ్మెల్యేకి ఉంటుంది. చాలాసార్లు చెప్పినా కదా, మొదటి ప్రాధాన్యత ఎమ్మెల్యేకి ఉంటుంది, రెండో ప్రాధాన్యత శ్యామలకిరెడ్డి ఎంపీ గారికి ఉంటుంది, అట్లాగే జిల్లా ప్రెసిడెంట్కి ఉంటుంది, తర్వాత మూడవది అట్లాగే మండల ముఖ్య నాయకులు గతంలో బ్లాక్ ప్రెసిడెంట్లు పార్టీ ప్రెసిడెంట్ చేసిన అభిప్రాయాలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, మరి ఇద్దరు ఎక్స్ఎంపీలు రాజగోపాల్ రెడ్డి గారు మనెవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎక్స్ఎంపీలు కదా అక్కడ వారు. ఇప్పుడు ఉత్తమ్ రెడ్డి గారు సొంత ఆ నియోజకవర్గంలో గ్రామము ఆ మండలము మినిస్టర్గా ఇట్లా అంటే ఎమ్మెల్యే అభిప్రాయాలు 5 ఎమ్మెల్యేగా ఆయన మాట్లాడితే ఆయన మాట్లాడుకుంటుండు. నేను ఇచ్చేది పార్టీ కోణంలో ఇచ్చిన, పార్టీ సిస్టంలో ఇచ్చిన. నేను పార్టీ అంటే అందరూ కలిసి ఉంటేనే కదా పార్టీ. నేను ఒక్కని కాదు కదా, నా ఇప్పుడు ఎంతోమంది నిలబడితేనే పార్టీ అవుతుంది, నేను ఎంతోమంది నిలబడితే పార్టీ అవుతుంది. కాబట్టి పార్టీ కోణంలోనే రిపోర్ట్ తయారు చేయడం అయింది. సరే లోకల్ గొడవలు నాకు సంబంధం లేదు, కానీ ఒక మాట క్లియర్గా చెప్తున్నాం మీ అందరికీ. రాజగోపాల్ రెడ్డి ఒక నియోజకవర్గం లీడర్ కాదు, రాష్ట్ర నాయకుడు. కోమటిరెడ్డి గారు కూడా ఆయన ఒక స్టేట్ లీడరు, ఉత్తమ్ రెడ్డి గారు స్టేట్ లీడరే, జానారెడ్డి గారు స్టేట్ లీడరే. వాళ్ళ నలుగురిని నియోజకవర్గ నాయకుడిగా మీరు ఎవరు కూడా చూడొద్దు. ఎందుకంటే వాళ్ళది ఆ పర్సనాలిటీ కాదు, స్టేట్ పర్సనాలిటీ వాళ్ళది. సరే గతంలో వాళ్ళందరూ అక్కడ ఎక్స్ఎంపీలుగా ఉన్నారు. ఉత్తమ్ రెడ్డి గారు తన సొంత పుట్టిన ఊరుందాడ. ఈ ఎంపీ కిరణ్ రెడ్డి ఉండే ఎమ్మెల్యే ప్రాధాన్యత పెట్టుకుంటేనే అందరి అభిప్రాయాలు ఇవ్వాలి కదా, అట్లా ఇచ్చినాం అన్నమాట. Subscribe us and press the bell icon for more interesting updates.